హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తున్నానండి. ఇప్పుడు మేము చూపించేది ఏంటంటే నేను ఈరోజు కొంతమంది అయితే రాకాసు గుళ్ళు అంటారండి, కొంతమంది అయితే వీటిని ఆది మానవుల గుహలు అని కూడా అంటారు. కొంతమంది అయితే సైనిక స్థావరాలు నిర్మించుకున్నారు. సైనికులు ఇలా అడవులలో ఉండి ప్రజల కాపాడటం కోసం పహారా కాసేవాళ్ళంటండి. అంటే శత్రుదేశ రాజులు గనక మన రాజ్యం మీదకి దండెత్తి వచ్చినప్పుడు వారిని ఈ మధ్యలోనే అరికట్టడానికి కోసమని, అంటే వారి యొక్క సైన్యం ఉంటుంది కదా, సైన్య బలగం అనేది, వారిని అరికట్టడం కోసం అనేది ఒక ప్రత్యేకంగా ఇక్కడ అడవులలో ఈ విధంగా నిర్మించుకుంటారనేది కొంతమంది చెప్పుకుంటారండి. నా వెనకమాల చూసారా ఫ్రెండ్స్, అది కూడా ఒక చిన్న గుహలాగే ఉంది ఫ్రెండ్స్, అంటే ఒక చిన్న ఇల్లు లాగా. ఈ రోజులో మనం స్లాబ్ ఏ విధంగా వేసుకుంటాం, మామూలుగా బేస్ మట్టం కట్టి పైన గోడలు కట్టి స్లాబ్ వేసుకుంటారు కదా, అదే విధంగా. కానీ ఇక్కడ స్లాబ్ బదులు రాళ్ళు ఉన్నాయి, బేస్ మట్టం బదులు కూడా ఒకటే ఏకరాయ కింద స్లాబ్ లాగా, కింద కూడా ఒక్కో చోట ఏకరాయ ఉంది. కొన్ని ముక్కలు ఉన్న రాళ్ళు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, కనపడుతున్నాయా? ఇప్పుడు మీకు వీడియో అయితే చూపిస్తానండి. ఖచ్చితంగా నేను కష్టపడి తీసినండి వీడియో అనేది. చూడండి ఎంత దట్టమైన అడవిలోకి వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ఆదరించండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంకొక 10 మందికి షేర్ చేయండి. కనీసం ఇది 1,00,000 మంది అని చూసే వీడియో ఫ్రెండ్స్. అంతరించిపోతున్న అరణ్యాలలో ఇది మెయిన్ ఫ్రెండ్స్. అంతరించిపోతున్న అరణ్యాలు ఒక ఎత్తు అయితే, ఆ అరణ్యాలలో ఉండే ఒక గుహలు, పూర్వంలో ఉండే గుహలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి ఒక ఎత్తు ఫ్రెండ్స్. మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉంటాయో మీరే ఆశ్చర్యపోతారు. మీ కళని మీరే నమ్మలేరు. నేను నమ్మలేకపోతున్నా ఫ్రెండ్స్ నా కళని. చూడండి ఫ్రెండ్స్, ఇవి గుహలు. ఆ రోజుల్లో కాకతీయ సైన్యమైన ఉండొచ్చు, లేదా ఇక్కడ ఆదివాసీలు ఉంటారు కదా ఫ్రెండ్స్, అడవులలో నివసిస్తుంటారు కొంతమంది, వారైనా అయి ఉండవచ్చు. గిరిపుత్రులు, గిరిజనులు అంటారు కదా, వాళ్ళైనా అయి ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ కూడా గ్రామాలని, వారి యొక్క రాజ్యాలని కాపాడుకోవడం కోసమే ఈ విధంగా సైనిక స్థావరాలు నియమించుకొని ఇంత జాగ్రత్తగా గుట్టలలో అయితే ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ ఇంకోటి చూపిస్తా ఫ్రెండ్స్. ఇట్లా ఒకటే చూపించుకుంటూ పోతే టైం సరిపోదు ఫ్రెండ్స్. మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. జూమ్ సరిగ్గా పనిచేయట్లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కనబడుతున్నాయి కదా, లోపలైతే పెద్ద పుట్టలు అయితే వెలిసాయండి. చాలా పెద్ద అయితే పాములు అయితే ఉండొచ్చు. అందుకోసం చేత నేనైతే అంత ధైర్యం అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళడానికి. నెక్స్ట్ మరొకటి చూపిస్తా చూడండి. ఇట్లా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకుంటూ పోతే ఒక 100కు పైగా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇది దట్టమైన అరణ్యంలో ఉంది ఫ్రెండ్స్, చాలా పెద్దదండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా అయితే పెద్ద పాము పుట్ట ఫ్రెండ్స్.
చుట్టూ తిప్పి చూపిస్తా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో. చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి కనబడుతుందండి. ఇది మనకి కనిపించేది వెనక భాగం అండి. ఎదరకు కూడా వెళ్ళి చూద్దాము. అదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నా. పెద్ద పెద్ద పొట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంత పెద్ద పొట్ట. పెద్ద పొట్ట అండి. బహుశా దీంట్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో. నేనైతే జూమ్ చేసి చూపిస్తున్నా అండి. పక్కా లోపలైతే పాములు అయితే ఉంటాయండి, పెద్ద పెద్ద పాము పొట్లు అండి ఇవి. కానీ ఇవి తీసుకొని మనం ఎంత తొందరగా అయితే బయటపడతాం అంత మంచిది ఫ్రెండ్స్. దట్టమైన అరణ్యంగా ఫ్రెండ్స్, కొత్తగా పొద్దుగూకుతుంటుంది. అడవులలో నాకు తెలిసి అయితే క్రూర మృగాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి గుళ్ళు చాలా ఉన్నాయి. అంటే గుహలు ఫ్రెండ్స్, వీటిని రాకాసు గుళ్ళు అని కూడా అంటారంట. ఆదివాసీల గుహలు కూడా అంటారు, ఆదివాసీల గుహలు. నెక్స్ట్ వచ్చేసి సైనిక స్థావరాలు కూడా అంటారు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మీకు మళ్ళీ ఇంకోటి చూపిస్తా చూడండి. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను మ్యాక్సిమం వీలైనంత వరకు మొత్తం చూపించుకుంటూ వెళ్తుంటా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అనేది. ఇన్ని రోజులు తీసిన వీడియోలన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒకటి మాత్రం ఒక ఎత్తు ఫ్రెండ్స్. దట్టమైన అరణ్యం చూసారా ఫ్రెండ్స్. ఆహా, అడవులలో పక్షులు కూడా అరుతున్నాయి ఫ్రెండ్స్. దట్టమైన అడవిలో ఇలా కొండల మధ్య, బండల మధ్య, రాళ్ళ మధ్య చూడండి ఫ్రెండ్స్. కానీ ఇది సమానంగా కొద్దిగా అటు ఇటుగా రాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మనం ఏ విధంగా వాడతాం అలా గోడల్లాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి అయితే కొంచెం ఇది ఫస్ట్ మీకు చూపించా కదా ఆ గుహ ఫ్రెండ్స్. రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో. కిందకి ఇది నేనైతే కిందకి వెళ్ళి కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అంత ఎత్తు నుంచి ఎక్కి దిగా కిందకి. అంటే మరీ ఎత్తేం కాదు, కొద్దిగా ఎత్తులోంచి. పక్కనే ఇది ఉంది ఫ్రెండ్స్. బహుశా ఇది కూడా ఈ ఆది మానవుల గుహలు కూడా అంటారు ఫ్రెండ్స్. అదేనేమో చూద్దాం. కాదు ఫ్రెండ్స్, ఇదైతే ఒక బండ. చూడండి ఫ్రెండ్స్, చుట్టూరు అరణ్యం ఫ్రెండ్స్. అయితే మేమైతే చాలా దాటుకుంటూ వచ్చినాం, ఇంకా మీకు చూపెట్టాలని. ఇంకా పొయ్య కొద్ది ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి గుహలు అనేవి, చూపించుకుంటూ వెళ్తాం. ఆది మానవుల గుహలు అంటే ఆషామాష కాదు ఫ్రెండ్స్. ప్రాణాలు తెగించి వెళ్ళాలి కొంత. అయితే చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఇది. అదిగోండి ఫ్రెండ్స్, వెళ్తున్నా నేనైతే. ఇంకా వేరే ఎత్తుకోవడానికి వెళ్తున్నా, ఉన్నాయి చాలా. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ కూడా ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, జూమ్ చేసి చూపిస్తాను. చుట్టూ పెద్ద పెద్ద పొట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. దగ్గరికి వెళ్తే మాత్రం ఏమైనా పాములు వస్తే మాత్రంకి మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకొకటి చూపిస్తా ఫ్రెండ్స్.
ఇలా చుట్టుపక్కల చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి మనం చూసింది, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదొకటి, ఇదొకటి, ఇటు ఒకటి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు 3 చూపించా, ఇంకా వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్, వెళ్ళే కొద్దీ చూపిస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేదైతే ఇంకొక గుహ ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఒక మూల హోల్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఒకటే బండ కింద మన బేస్ మట్ట ఏ విధంగా కట్టుకుంటాం. ఇప్పుడంటే చెట్టు వచ్చింది. ఇదైతే ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, కొన్ని వేల సంవత్సరాల కిందే. బహుశా దీంట్లో ఏమైనా ఉన్నాయో ఫ్రెండ్స్. అమ్మో, లోపల పావులు ఉంటాయి ఫ్రెండ్స్. లోనకైతే వద్దులే ఫ్రెండ్స్, అడవిలోగా ఫ్రెండ్స్ ఇది వచ్చింది. మనం తీయాల్సిన మటుకే తీయాలి ఫ్రెండ్స్, అంతకు మించి అయితే ఎక్కువ పోకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఒకటే బండ. చూడండి, పైన ఒకటే బండ, కింద ఒకటే బండ, సపోర్ట్లు కూడా ఉన్నాయి. అంటే ఆ రోజుల్లో అసలు ఏ టెక్నాలజీతో ఇవి అయితే వేసారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్, ఎవరికి అర్థం కావు. ఆ పక్కన చూడండి ఫ్రెండ్స్, ఇంకొక బండ కూడా ఆనిచ్చుంది. అటేమన్నా ద్వారం ఉందేమో చూద్దాం. ముందుకు వెళ్దామా? చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇటు కూడా దారి ఉంది. అబ్బా, ముళ్ళు అయితే గుచ్చుకొని ఫ్రెండ్స్ చేతులండి. అయితే చూడండి, చేతులకైతే ఏ విధంగా దెబ్బలు అయితే తగిలినాయో. పరికంప ఫ్రెండ్స్ చుట్టూరు. వామో, ఈ బండ ఒకటే ఆనిచ్చుంది ఫ్రెండ్స్ దీని మీద. అంటే అప్పట్లలో మానవులకి ఎంత బలం ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక బండ, ఆ చివర చిన్న మొక్క. అంటే వాళ్ళకి, మనకు కాదు ఫ్రెండ్స్. చూడండి అది ఎంత ఉందో చూపిస్తా. కింద వచ్చేసి ఎంత పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఇటు వచ్చిన మొక్క కింద వచ్చేసి ఈ చివర అది ఎంత పెద్ద బండ కదా ఫ్రెండ్స్. ఈ చివర వచ్చేసి ఒక 6 అంగుళాలు పైన, కింద ఒక అడుగు ఉంది సార్, అడుగు ఉంది ఫ్రెండ్స్. 14 అంగుళాలు కనుకొండొచ్చు. అమ్మ, కొంచెం ఏం లేదు ఫ్రెండ్స్, ఈ గుట్టంతా ఎక్కి దిగేసరికి కల్లా మాట తడబడుతుంది. అడవిలో చాలా దూరం నడుచుకుంటూ వచ్చామండి ఈ వీడియో కోసం. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ బండ అయితే ఏక బండ అండి, ఏకశిల అంటారు కదా, ఒకటే బండ. ఏది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఒకటే బండ. అంటే ఇట్లా పొడుగు, 7 నుంచి ఇలా పొడుగు ఫ్రెండ్స్. కనీసం ఎన్ని అడుగులు ఉంటుందంటే ఇది ఒక 15 అడుగులు ఉండొచ్చు బండ బారుగా. ఇది 1 2 3 అంటే 127 4 31. ఆనాటి కాలంలోనే ఇది ఒక 3 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్. 3 అడుగులకి కొంచెం తగ్గిద్ది, 7 నుంచి 7 దాకా. ఇటు 15 అడుగులు 18 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ పొడుగు. అంత పొడుగు బండని ఏ విధంగా లేపారో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అసలుకే వాళ్ళ టెక్నాలజీ ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళ తెలివితేటలు ఏంటి అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇది చూడండి, అది ఒక ఎత్తు అయితే అది ఆ బండ లేపడమే అంత మనం అనుకుంటే, ఈ బండ ఫ్రెండ్స్, ఈ బండ 7 నుంచి సేమ్ ఇది కూడా 13 అడుగులు అట్లా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఈ 13 అడుగుల బండ పొడుగు వచ్చేసి ఇది కూడా 15 అడుగుల పైనే ఉంటుంది. అసలు ఎలా లేచిందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అసలు ఆశ్చర్యం, ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ వాడారు అర్థం కావట్లా.
ఇప్పుడు నెక్స్ట్ మరి అయితే కొంచెం ముందుకెళ్ళి ఇంకోటి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, వెళ్ళి చూద్దాం. వీడియోలు ఎంత అయితే ఎక్కువైతుంది అని చెప్పేసి మీరు స్కిప్ చేయమాకండి. వీడియోని చూసే కొద్దీ చూడబుద్ధి అయితే ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరు రాలేరు సాధారణంగా. కొంతమంది అయితే అతి కష్టం మీద యూట్యూబర్స్ అయితే వచ్చి తీయచ్చు, లేదా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళ ప్రజలైతే గ్రామస్తులు అయితే వచ్చి చూసుకుంటారు ఫ్రెండ్స్. అది అడవిలో ఏదైనా పని ఉంటే, ఏదైనా కట్టెలకు వచ్చిన వాళ్ళు, పొలానికి వచ్చిన వాళ్ళు, మామిడి తోటలకు వచ్చిన వాళ్ళు అయితే కుదిరిద్ది. మామూలుగా ప్రత్యేకంగా మనం వచ్చి చూడాలంటే కుదరదు ఫ్రెండ్స్. ఈ వీడియోలలో మనం చూడాల్సిందే. చూద్దాం ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం వీడియోలోకి మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒకటే కనబడేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కూడా ఒక బండ ఫ్రెండ్స్. దాన్ని మీకు చూపించింది అది. అంటే ఆ రోజుల్లో అడవిలో గ్రామాలు ఉండేవి అనుకుంటా ఫ్రెండ్స్. కాకతీయుల కాలంలో అయితే ప్రజల్ని కాపాడటం కోసం ఈ విధంగా అడవులలో స్థావరాలు అయితే నిర్మించుకునేవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, లోపల ఏ విధంగా ఉన్నాయో. పుట్ట అయితే మామూలు లేదు ఫ్రెండ్స్. బహుశా పాములు అయితే పక్క ఉంటాయి ఫ్రెండ్స్. సార్లు అయితే కనపడుతున్నాయి. ప్రాణాలు తెగించి తీసిన వీడియో ఫ్రెండ్స్. ఎక్కువసేపు ఒక గుహ కాడ ఎక్కువసేపు ఉండకూడదు, బయటకు వచ్చేయాలి ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏడో ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఎన్ని చూపించేస్తే ఏదో లెక్క అయితే లేదు ఫ్రెండ్స్, చూసే కొద్దీ ఉన్నాయి. పూర్వంలో గ్రామాలైనా అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ అడవి మార్గంలో వాళ్ళు ఏ విధంగా జీవించారో అయితే నాకైతే తెలియదు. ఏం తిన్నారో పాపం, ఎలా ఉన్నారో. అంత పెద్ద దట్టమైన అడవి. బహుశా ఈ అడవులలో క్రూర మృగాలు అయితే ఫుల్గా ఉండొచ్చు ఫ్రెండ్స్. పులులు అయితే పక్కా ఉండొచ్చు ఫ్రెండ్స్. నాకైతే సమాచారం అయితే లేదు, ఉన్నాయని సంగతి తెలియదు. కానీ ఈ అడవి వాతావరణం చూస్తుంటే పుల్లు, ఎలుగొడ్లు, పక్క అడవి గేదెలు, అడవి దొన్నలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఎక్కువసేపు ఏడా ఉంటే దేనికో దానికి అయిపోతాం. కానీ చాలా జాగ్రత్తగా తీసినాం ఫ్రెండ్స్. ఎక్కువైతే లోతుకి వెళ్ళట్లేదు అడవిలోకి అయితే. మామూలు పైపైన తీస్తున్నాం. సమయం ఉంటే కానీ ఫ్రెండ్స్ తీద్దాం. ఇంకా ఫుల్ తీసి మీకు మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్ ఇవాళ. ఈ గుహలు అనేవి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒకటే. ఇదొకటి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం అలాగే ఉన్నాను ఫ్రెండ్స్, ఇటు కూడా చూపిస్తా. మీకైతే కెమెరా అయితే బ్యాక్ పెట్టి చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇంకా ఫ్రెండ్స్ ఇక అక్కడ ఒకటి ఉంది, చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఆ ముళ్ళ కంపలో అయితే ఉంది ఫ్రెండ్స్, పెద్దది ముళ్ళ. అవన్నీ చెట్టు, ముళ్ళ తీగలు, ముళ్ళ చెట్లు. జూమ్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు మనం ఇది చూపించా ఫ్రెండ్స్ మీకు నేను. మనం చూసింది ఇది. నెక్స్ట్ వచ్చేసి అది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దదో. వామ్, అసలు ఏ విధంగా నిర్మించారో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అసలు బండ చూడండి ఫ్రెండ్స్, అసలు ఏ విధంగా కూర్చుంది. చూడండి రాయి సపోర్ట్ ఎలా పెట్టారో. ఆ రోజు ఏనుగులతో ఉపయోగించారా లేకపోతే ఏమన్నా యంత్రాలు తయారు చేశారో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. కోటలు అయితే ఏ విధంగా నిర్మిస్తారు అదేవిధంగా వీటిని కూడా నిర్మించారు. పెద్ద పెద్ద బండలు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇంత పెద్ద బండ. జాయింట్ పొడుగు మనకు కనిపించే చార ఉంది కదా, ఈ చార అనేది పొడుగు ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి అటు ఒక జాయింట్, ఇటు నుంచి ఇటు ఒక జాయింట్, ఇటు ఎంతో పెద్దది ఫ్రెండ్స్. లోపలికి అయితే వెళ్ళి చూసేద్దామా. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి పరికంపులు ఫ్రెండ్స్ చాలా గుచ్చుకున్నాయి ఫ్రెండ్స్ నాకు. ఇక ఇలాంటి గుచ్చుకొని బ్లడ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. చూడండి ఫ్రెండ్స్, ఇది లోపల ఫ్రెండ్స్. ఇది ఏమన్నా వారు ఇల్లు కింద ఉపయోగించుకున్నారా సేద తీరడానికి ఉపయోగించారా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అటు తిరిగి చూపిస్తా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వాళ్ళైతే
కష్టపడి ఏమన్నా సేద తీరడానికి కాసేపు ఎడ పండుకోవడానికి ఏమైనా నిర్మించుకున్నారేమో తెలియదు, లేదా శత్రువుల నుండి ప్రజలు కాపాడటం కోసమే నిర్మించుకొని ఉండొచ్చు. ఎవరు వచ్చినా శత్రువులు అడవి మార్గాన్ని వచ్చేవారు అనుకుంటా ఆనాటి కాలంలో, వారిని అడవిలోనే ఆపేవాళ్ళనుకుంటా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇక్కడ. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, పోయగొద్దునే ఫ్రెండ్స్, ఇంకా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళేది ఇంకొక చోటకండి. ఒకటి కాదు రెండు కాదు ఫ్రెండ్స్, అడవి మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇదిగోండి, మనం చూసుకున్నట్టయితే ఈ చెట్ల పక్కన కూడా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఎక్కడ చూసినా బేవచ్చమైన పొట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే నేను ధైర్యం చేయట్లా లోపలికి వెళ్ళడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనపడుతున్న హోల్ ఉంది కదా, ఈ హోల్కి చిహ్నం ఏంటనుకుంటున్నారా? నిధి నిక్షేపాలకి, అంటే అడవులలో ఆ రోజుల్లో దాచిపెట్టేవాళ్ళు ఫ్రెండ్స్, అదే అనుకుంటా నిధి నిక్షేపాలకి చిహ్నంగా అయితే ఈ విధంగా ఉంటాయంట ఫ్రెండ్స్. నాకు తెలీదు, మొన్న ఈ మధ్యనే ఎవరో చెప్తుంటే విన్నా ఫ్రెండ్స్. నేను అక్కడి నుంచి ఎక్కడికైతే వచ్చాం ఫ్రెండ్స్. లైన్లో ఉండండి ఫ్రెండ్స్, చూద్దాం ఇందులో ఏముందో. వద్దులే ఫ్రెండ్స్, అండ్ పాములు ఉంటాయి లోపలికి వెళ్తే. పైన చూడండి ఫ్రెండ్స్, స్లాబ్ ఎట్టే ఉంటుందో అదే విధంగా ఉంది ఫ్రెండ్స్. మన స్లాబ్ కాడికి ఇదే నున్నగా సమానంగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే పైన. నెక్స్ట్ ఇంకో దానికి పోదాం ఫ్రెండ్స్. అదిగోండి ఎదురు ఇంకోటి కనబడుతుంది కదా, అక్కడికి వెళ్దాం. వామ్మో ఫ్రెండ్స్, పక్క మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అంటే వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అనుకుంటా. బహుశా సమాధులా లేకపోతే వారు నివసించిన ఇల్లులా గుహలా అనేది అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జూమ్ చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పక్కన ఇంకొకటి అయితే ఉంది ఫ్రెండ్స్. లోపలైతే బేవచ్చమైన పుట్టనే ఫ్రెండ్స్. ఒకటో రెండో చూస్తేనే మనం ఏదో అనుకుంటాం ఫ్రెండ్స్, అలాంటి ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, వందల్లో ఉంటాయి నాకు తెలిసి. ఎదుగుండి ఫ్రెండ్స్, మళ్ళీ ఆడ కూడా ఒకటి ఉంది. ఒకటంటే మనకి చూడటానికి ఒకటే కనపడుతుంది ఫ్రెండ్స్, అడిగేసరికల్లా 2-3 ఉంటున్నాయి ఫ్రెండ్స్ పక్కన. ఆ రోజులు ఇల్లు అయితే ఈ విధంగా నిర్మించుకున్నాను అనుకోండి ఫ్రెండ్స్. వీటిని కొందరు రాక్షస గుళ్ళు కూడా అంటున్నారు ఫ్రెండ్స్. మరి అంటే కొంతమంది పూర్వంలో నరమాంస భక్షకులు వాళ్ళు అంటారు కదా, వాళ్ళు కూడా ఉండేవాళ్ళని ఈ సైడు ఈ ఏరియాలలో అంటున్నారు ఫ్రెండ్స్. మరి లేకపోతే కొంతమంది దుండగులు బందిపోట్లు ఉంటారు కదా ఫ్రెండ్స్. బందిపోట్లు అంటే బంగారం దోచుకుని ప్రజలను అయితే ఇక్కడ, అంటే కొంతమంది అడిగిబాట వచ్చే వాళ్ళైతే చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం నగలు అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, వజ్రాలు అనేవి వీళ్ళైతే స్వాధీనం చేసుకునే వాళ్ళని కూడా చెప్తున్నారు. అవి నిజమెంతో అబద్ధమెంతో నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే మాత్రం నాకైతే కామెంట్ చేసి తెలపండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఫ్రెండ్స్?
తెలంగాణలోనే ఫ్రెండ్స్ ఇది. నేను చూపించేదంతా చూడండి ఫ్రెండ్స్. ఇంకొకటి అమ్మ తిరిగి అయితే నాకు అలుపు వస్తుంది కానీ ఫ్రెండ్స్ ఈ ఇల్లు అయితే అయిపోవట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఒకటే బండ ఫ్రెండ్స్, ఇది పెద్దది చూడండి. ఇక్కడ మాత్రం జాయింట్ ఈ 3 రాళ్ళు ఫ్రెండ్స్, ఆ చివరొకటి ఈ చివరొకటి. ఇది బహుశా ఇవి వారి సమాధులా లేకపోతే ఏమన్నా బందిపోట్లు గుహల లేదా సైనిక స్థావరాల, సైనికులు నివసించేవారా ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మీకెవరికైనా ఈ ఒక్క గుహల గురించి తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలపండి. చూడండి ఫ్రెండ్స్ చుట్టూరు ఫ్రెండ్స్. వీళ్ళు వెళ్ళడానికి ఒక పక్కే ద్వారం ఉంచుకున్నారు ఫ్రెండ్స్. మరి చుట్టూ పరికంపు ఫ్రెండ్స్, ముళ్ళ కంపులో పరికంపులో వాటి మధ్యలోంచి వెళ్తున్నా ఫ్రెండ్స్. నేనైతే గుచ్చుకుంటున్నాయి ఫ్రెండ్స్. ఇటైతే ద్వారం మూసేసి ఉంది, కనబడిందా? చూడండి ఫ్రెండ్స్. బహుశా ఈ బండ లోపల ఏమన్నా నిధి నిక్షేపాలు కనుక దాచిపెట్టారేమో తెలీదు. చుట్టూరు అయితే డమ్మీ చేస్తుంది ఫ్రెండ్స్. పూర్వంలో అయితే వీరభద్రులు ఉండేవాళ్ళండి. వారు కాకతీయ సైన్యంగా కూడా పనిచేసేవారు. వారు న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉండేవారు. గ్రామాన్ని ప్రజల్ని భారతదేశాన్ని అందరినీ కాపాడటం కోసం కొందరు అడవులలో ఇలా స్థావరాలు నిర్మించుకొని కూడా ఉండవచ్చని కొందరు అనుకుంటుంటారండి. బహుశా కాకతీయుల కాలంలో వీరికి మంచి ప్రత్యేకతనే ఉండేది. వీరు విక్రమకేసరి వంశస్థులు, వీరభద్రులని కూడా అంటారు. బయట అయితే పెద్ద పుట్ట ఉంది ఫ్రెండ్స్. అందుకనే మీకు జూమ్ చేసి ఆ సందుల్లోంచి ఆయన కనపడిద్దా అని చెప్పేసి చూసా. బహుశా నాకైతే ఏం కనపట్లేదు ఫ్రెండ్స్. కానీ దీంట్లో నిధి నిక్షేపాలు కనుక ఉన్నాయేమో నాకైతే తెలీదు. ప్రభుత్వం వారి దృష్టికి వెళ్తే కనుక వీటిని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ అంటారు కదా, వాళ్ళ దృష్టికి కనుక వెళ్ళిందో లేదో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఒకవేళ వెళ్తే కనుక వీటిని అన్నిటినీ పరిశోధన చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సమాచారం దొరికిద్ది. దీనివల్ల దానికే కావాలి ఫ్రెండ్స్. నేను యూట్యూబర్ని కాబట్టి, యూట్యూబ్ చేస్తున్నా కాబట్టి, ట్రావెలింగ్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి ఈ విధంగా వచ్చి అడవిలో తీస్తున్నా ఫ్రెండ్స్. అదే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అయితే పురావస్తు శాఖ వారు కదా, వారికి అన్నీ తెలుస్తాయి. ఏ సంవత్సరంది ఏంటి అనేది కూడా తెలిసిద్ది వాళ్ళకి. ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్, ఇటు పోదాం. బహుశా అన్నీ ఓపెన్గా ఉండి ఇది ఒకటే డమ్మీగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈ చుట్టుపక్కల ఈ మధ్యలో అయితే సమాధానం అయి ఉండొచ్చు, లేదా దాంట్లో ఏమైనా నిధి నిక్షేపాలు ఉన్నాయా అనేది తెలియదు. ఇది ఇంకోటి ఫ్రెండ్స్, ఇది కూడా చుట్టూ డమ్మీ చేసింది ఫ్రెండ్స్. కొద్దిగా అంత హోల్ ఉంది. బహుశా ఈ హోల్లోంచి గుచ్చుకుంటున్నాయి ఫ్రెండ్స్. చిన్న హోలే ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది ఒక 2 అడుగులు కూడా ఉండదు ఫ్రెండ్స్, అడుగున్నర ఉంటుంది అంతే ఉంది ఫ్రెండ్స్. చుట్టూ డమ్మీ చేసి ఉంది. ఈ హోల్ లోపల ఏమున్నాయో ఏమో మనకేంది ఫ్రెండ్స్. లోపలికి వెళ్తే మాత్రానికి పాములు ఏమి లేదు ఫ్రెండ్స్. దేవతా సర్పాలు ఉండొచ్చు, లేకపోతే ఏమన్నా పూర్వకాలం నాటి దుష్టశక్తులు ఏమైనా ఉండొచ్చు, లేదా అవి దేవుడు గుళ్ళనే అయి ఉండొచ్చు ఫ్రెండ్స్. చెప్పలేము కదా.
చూడండి ఒకటే బండ ఫ్రెండ్స్ చుట్టూరు అయితే. ఇందా నేను చూపించింది ఒకటే బండ, ఇది ఒకటే బండ ఫ్రెండ్స్. కానీ చుట్టూ జాయింట్లకి అయితే చూడండి ఫ్రెండ్స్, ఆడ మన ఇల్లు ఏ విధంగా కట్టుకుంటామో అట్లా ఇటు పక్క వచ్చేసి ఫ్రెండ్స్ సన్నరాయి, ఇటు ఒక 6 అంగుళాలు రాయండి పొడుగు రాయి, మధ్యలో వచ్చేసి ఒక 2 అడుగులు రాయండి పెద్ద రాయి, బారుగా ఉంది అది కూడా. చూపిస్తా చూడండి, జూమ్ చేసా. ఈ ఫస్ట్ ఇటు పక్క కనపడేది ఇదైతే ఫ్రెండ్స్, ఇక నేను ఏలు పెట్టి చూపిస్తున్నా. ఇదైతే ఒక 6 అంగుళాలు ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన సిమెంట్ రాళ్ళు ఉంటాయి కదా, అవి 6 అంగుళాలు ఉంటాయి, అలాగే అడ్డం గోడుగా. ఆ గోడుగా అయితే ఉంది ఫ్రెండ్స్ చివరి దాకా. దాని పక్కన అయితే ఫ్రెండ్స్ 2 అడుగుల దాకా ఉంది ఫ్రెండ్స్. దాని పక్క రాయి అది చివరి దాకా ఉంది. దాని మీద ఈ పెద్ద బండ ఒకటే, అది ఎట్లెగిసిందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇదైతే లేపి పెట్టినాయి ఫ్రెండ్స్, సహజసిద్ధంగా ఏర్పడి అయితే కావు. వారికి ఆ రోజుల్లో ఎంత బలం ఉండేదో, లేదా వారి దగ్గర మాయలో మంత్రాలు ఉండేవో తెలియదు. నెక్స్ట్ ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ఇంకేడ ఉన్నాయో. కానీ వెళ్ళే కొద్దీ కనపడుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి చుట్టూ అరణ్యం, పెద్ద అడవి ఫ్రెండ్స్. ఇది మీరు నమ్మలేరు, నేనైతే ప్రాణాలు తెగించి వచ్చి తీస్తున్న వీడియో ఫ్రెండ్స్ ఇదైతే. కానీ ఎవరు చేయమాకండి ఫ్రెండ్స్ అట్లా. ఎవరైనా రావాలనుకుంటే ఒక బ్యాచ్ లాగా రావాలి కానీ ఫ్రెండ్స్, ఒక్కలా అట్లా రావద్దు ఫ్రెండ్స్. అడవిలో గేదెల సౌండ్ అయితే వినపడుతుంది. అది ఊళ్ళో గేదెలు అయితే ఏం కాదు, అడవి గేదెలు అయితే మాత్రం ఫ్రెండ్స్ ఏ చెట్టు ఎక్కాలో నాకు అర్థం కావట్లా. చెట్టు కూడా అక్కడ రాదు ఫ్రెండ్స్ నాకు. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.